తమ ఇంటి పన్ను మార్చిన పంచాయతీ కార్యదర్శి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ అల్లవరం మండలం బెండమూర్లంక గ్రామానికి చెందిన సానబోయిన లక్ష్మి కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్త చనిపోయి దిక్కుతోచని స్థితిలో కుమారునితో బ్రతుకు తెరువు కోసం వలస వెళితే తిరిగి వచ్చేసరికి ఇంటికి తాళాలు వేస్తున్నాయన్నారు. పంచాయతీ వద్దకు వెళ్లి ఆరా తీయగా సెక్రటరీ మీ ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోయిందని చెప్పడంతో లబోదిబోమంటూ జిల్లా కలెక్టర్ను ఆశ్రయించి సోమవారం ప్రజావేదికలో ఫిర్యాదు చేశామన్నారు. కొంతమంది తమ కుటుంబ సభ్యులతో కలిసి తమ భూమిని ఆక్రమించుకొని తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వాపోయారు. తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన అధికారులను, సహాయం చేసిన సెక్రటరీని, వీఆర్ఓపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను కోరారు. తమ సంతకాలు లేకుండా సొంత భూమిని, తాతల నాటి ఆస్తిని ఏ విధంగా తప్పుడు రిజిస్ట్రేషన్ చేశారో తెలపాలంటూ డిమాండ్ చేశారు. బెండమూర్లంక గ్రామం, అల్లవరం మండలం, కోనసీమ జిల్లా నుంచి వచ్చామండి. మా తాతగారి పేరు సత్యనారాయణ అండి. మాకు 2.5 భూమి ఉందండి. మా తాతగారు చనిపోయాక మేము వలసగా వెళ్ళామండి. మేము లాస్ట్ ఇయర్ మేము ఇంటి పని ఒకటి కట్టలేదండి. మేము కడదామని వచ్చేటప్పటికి మీ ఇంటి పని మారిపోయింది, మీకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారండి. మేము వెళ్ళి గ్రామ పంచాయతీ ఒక అడగగా మీకు సంబంధం లేదు, ఆల్రెడీ మార్చేసుకున్నారు అని అంటున్నారండి. దాని గురించి కలెక్టరేట్లో కంప్లైంట్ చేయడానికి వచ్చామండి. మా ఆస్తిని మాకు వచ్చినట్టు చూడాలని కోరుకుంటున్నాను. శిక్షించాలని కలెక్టరేట్ సార్ని కోరుకుంటున్నాం. మా భూమిని మాకు వచ్చినట్టు చేయాలని కోరుకుంటున్నామండి. రిజిస్ట్రేషన్లో మా సంతకాలు లేకుండా ఎలా అయింది? పేరు సానబోయిన శ్రీలక్ష్మి అండి. నేను బెండమూర్లంక నుంచి వస్తున్నానండి. అల్లవరం మండలం అండి. మా భూమిని కబ్జా చేశారు. మరి మా రిజిస్ట్రేషన్ ఎలా చేశారండి? మరి గ్రామ పంచాయతీ దగ్గరికి పెట్టి మీ ఇంటి పన్ను మారిపోయిందని చెప్పారండి. మరి ఎలా మార్చారండి? వారసులు ఉండగానే కూడా ఇలా ఎలా చేశారండి? రిజిస్ట్రేషన్ అన్న అక్కడ ప్లస్ మళ్ళీ ఆఫీసులో గ్రామ పంచాయతీలో కూడా ఇంటి పన్ను ఎలా మార్చారు సార్? మరి మాకు న్యాయం చేయాలి సార్. మీరే వెనకున్న వాళ్ళైతే మీ అధికారులని మీరే అడిగి శిక్షించాలని, మీరు మా ఇంటికి మాకు ఇప్పించాలి సార్, మా ఇంటి స్థలాన్ని అని కలెక్టర్ గారిని బాధలు బట్టి కోరుకుంటున్నాను సార్.